రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే. రాకేష్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితిని కానీ రాజీనామా చేయడాన్ని కానీ భారతీయ జనతా పార్టీ లేదా మోదీ గారి ప్రభుత్వం ఒక ఓటమిగా ఏమన్నా ఫీల్ అవుతోందా? లేదండి, ఇది దేశం కన్నా బాధ్యత గొప్పదనే నిర్ణయం తీసుకున్నామండి. ఓకే, దేశం కన్నా భావి భవిష్యత్ భారత పౌరులు వాళ్ళు. అంటే ఇది ఇంత నష్టం జరగకముందు తీసుకుంటే ఇంకా బాగుండేదేమో కదా. నో ఇప్పుడు ఒకటి అట్లా సబ్జెక్టులకు వెళ్తే ఇప్పుడు ఎవరో సృజన గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. 2 సబ్జెక్టులు ఇది వెంకటకృష్ణారు. ఒకటేమో విద్యార్థులు నీట్ లీకేజెస్ భవిష్యత్తులో జరగకుంటుండటం, రాజకీయ నాయకులకు జవాబుదారితనం రావడం అనేది ఒక గొప్ప ఆస్పెక్ట్. రెండోది వాళ్ళే అన్నారు ఇంటిగ్రేటెడ్ కావచ్చు, రిలీజన్ యాంటీ రిలీజియస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, దాని పని ఇప్పుడు పడతాం. మళ్ళీ రెండోది ఒకటి గమనించాల్సింది ఏంటంటే 2014లో సుమారు 65 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 387 కాలేజీలు ఉన్నాయి, 51,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి విద్య ఎంత ఇంపార్టెంట్ అన్నదానికి ఈరోజు 823 కాలేజీలు 136,000 సీట్లు పెంచామండి. వైద్య విద్య ఎంత ఇంపార్టెంట్ మాకు తెలుసు. కానీ ఈ రోజు జరిగిన సంఘటనలు ఓకే, అది 40 రోజుల నుంచి ఆ సమస్య ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారే ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ అడిగారు, ఎందుకంటే దీని మీద చర్చ. ఓకే, ఆయన ప్రమేయం లేకున్నా అధికారులు చేసినా, ఎవరైతే బాధ్యత గల ఆఫీసర్లు చేసినా ఆయన నైతిక బాధ్యత వహించి సిబిఐ ఎంక్వైరీ చేశాడు. దాన్ని ఎంక్వైరీ చేశారు, 11 మందిని అరెస్ట్ చేశారు. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఏ రకంగా నిర్ణయాలుంటో చర్యలు తీసుకున్నారు. మూడోది ఏంటంటే ఒక ఎగ్జామ్స్ని ఏదైతే మళ్ళీ లీకేజ్ కాకుండా 40 రోజులల్లో ఎటువంటి లోటుపాటు లేకుండా ఎగ్జామ్స్ జరిపి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోకుండా అది సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ నిర్వహించి రిజల్ట్స్ కూడా చెప్పడం జరిగింది, కౌన్సిల్ కూడా అవ్వడం జరిగింది. ఓకే, అది అంతవరకు మేము సక్సెస్ అయినాం. ఓకే, ఈ ఇష్యూలో మేము ఇబ్బంది ఏం పడట్లేదండి. ముఖ్యంగా థ్యాంక్స్ కూడా రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి. ఎందుకంటే ఒక తెలంగాణ శాసనసభ్యుడిగా నేనైతే ప్రత్యేకంగా ఇద్దరికి ధన్యవాదాలు చెప్తున్నాను. కొడంగల్ ఒకతను ధర్నా చేశాడు, ధర్నా చౌక్ లో ఒక ధర్నా చేశాడు. మాకు ఎందుకంటే ఏమంటే ప్రతి రాజకీయ నాయకులకు పార్టీలకు జవాబుదారితనం అయితే వచ్చింది ఉండాలి. అది నా పాయింట్ కూడా. ఫ్యూచర్ లో ఇది ఒక సంప్రదాయం అవుతుందా అవ్వదా అనేది కూడా మనం చర్చిద్దాము. సుజనా గారు చెప్పింది 100% కరెక్ట్, దానివల్ల నేను అగ్రి అవుతున్నాను. ఓకే, అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ గొడవ కాదు, అది ఆ ఉద్యమం ఇంత స్థాయికి వచ్చిన తర్వాత నిన్న 47 మంది అధికారుల మీద శాశ్వతంగా వాళ్ళని ఉద్యోగాలను తీసేస్తూ నిన్న తీసుకున్నారు నిర్ణయం. మంత్రి గారిది సరే ఓకే, మీకు ఏదైనా పొలిటికల్ డెలికసీ లేకపోతే అలాంటివి ఉండి ఆగిందని అనుకోవచ్చు, కానీ అధికారుల్ని నిన్నటి వరకు తీయలేదు. ఇది ముందు తీసుంటే కొంచెము ఇది ఉండేదేమో, ప్రభుత్వం ఆ పరంగా కొంత మీనమేషాలు ఎక్కించిందేమో అనే అభిప్రాయం అయితే ఉన్నది. ఆల్రెడీ 17 మంది జైల్లో ఉన్నారు వెంకటేశ్వర. ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి అంటే ఒక స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మీరే మళ్ళీ మీడియాలో రాస్తారు, ఎటువంటి విచారణ లేకుండా ఇమీడియట్ తీసేస్తారండి. అంటే నేను అనేది ఏంటంటే ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ టైంలో ఎవరెవరు దోషులకు వెళ్తున్నారో అందరినీ లోపలేసుకుంటూ వస్తున్నాం. ఓకే, దీని చర్యల వల్ల తీవ్రత. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మాత్రం, మేము మా విద్యార్థుల భవిష్యత్తు కోల్పోదలుచుకోలేదు. భవిష్యత్తు భారతదేశ పౌరులు వాళ్ళు, దేశం కూడా వాళ్ళదే. అంతే కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంతే. అంటే రెండోది ఏంటంటే విద్యార్థుల ముసుగులో రకరకాల ఏవైతే కాన్సెప్ట్ డెవలప్ అవుతున్నాయో అవి డెవలప్ కావద్దు, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. వీళ్ళని అనవసరంగా విద్యార్థుల ముసుగులో ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో ఢిల్లీలో అది అందరికీ తెలుసు. అది మాట్లాడదాం మనం. అది మాట్లాడే ముందు ఒక్కసారి దయాకర్ గారి ఒపీనియన్ కూడా తీసుకుందాము. ఎందుకంటే పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇందాక దయాకర్ గారు మాట్లాడారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాసేపట్లో మాట్లాడబోతున్నారు.